యాపిల్ ఇంటెలిజెన్స్ అదేనండి యాపిల్ తీసుకురాబోయే ఏఐ ఆల్రెడీ దీన్ని అయితే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో అనౌన్స్ చేశారు. ఫీచర్ అనేది మనకి iOS 18 తో అయితే రాబోతుందని మనం ఇంత ముందు అనుకున్నాం. అయితే ఇయర్ iPhone 16 సిరీస్ మొబైల్స్ ఉంటాయి కదా, సో వాటితో పాటు అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ ఫీచర్ మనకి అంటే ఐఫోన్స్ ఒకటే కాదు, మ్యాక్ బుక్స్ లో అన్నిట్లోనూ సిరి ఎందుట్లో అయితే ఉంటుందో వాటన్నిటిలోనూ మనకి ఈ ఫీచర్ అయితే చూడడానికి ఉంటుంది. సిరి ద్వారా అయితే ఈ ఇంటెలిజెన్స్ ని మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. కాకపోతే ఫుల్ ఫ్లెక్స్ గా మనకి సిరికి ఇది అందుబాటులోకి రాదు ఇయర్ అని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే iPhone 16 సిరీస్ లాంచ్ చేసినప్పటికీ అందులో మనకి ఈ ఫీచర్ ఉన్న ఫుల్ ఫ్లెక్స్గా అయితే ఉండవంట. మనం ఈ ఫీచర్ని ఫుల్ ఫ్లెక్స్గా సిరితో యాక్సెస్ చేస్తూ చూడాలి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది. వచ్చినాక మనకి ఆల్రెడీ ఇంతకుముందు బ్లూంబర్గ్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ ఫీచర్ అనేది యాపిల్ ఫ్రీగా ఇస్తుంది అంటున్నారు. బట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా తీసుకొచ్చి ఇంకా ఎక్స్ట్రా యాక్సెస్ని అయితే ఇస్తారని చెప్పేసి మళ్ళీ కొత్త నివేదిక అయితే బయటకు వస్తుంది. అంటే ఇదైతే కన్ఫర్మ్ కాలేదు, అయితే ఖచ్చితంగా అవ్వచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గెలాక్సీ ఏ అనేది కూడా మనకి 2025 వరకే ఫ్రీగా ఇచ్చి ఆ తర్వాత గెలాక్సీ ఏ ప్లస్ అని చెప్పి మళ్ళీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొస్తారని అనుకున్నాం కదా. సో అలాంటిది శాంసంగ్ అలాగ ఆలోచిస్తే ఇది యాపిల్ మామూలుగా వాళ్ళు నేతులు నాకితే వీళ్ళు మూతులు వాసన చూడమంటారు ఆ టైప్ అనమాట. సో అలాంటిది యాపిల్ ఊరుకుండదు, అస్సలు ఊరుకోదు. వీళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకురావచ్చు. కాకపోతే చూడాలి మరి ఏ భవిష్యత్తు ఎలా ఉంటుంది వీళ్ళది అనేది. ఎందుకంటే యాపిల్ ఏదైనా దిగింది అంటే మామూలుగా ఉండదు అది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ 13 5G ఈ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో రెడ్మీ లాంచ్ చేసింది. ఈ మొబైల్ మనకి 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ 2 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. 5030 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 6GB 128GB వేరియంట్ 13,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 128GB వేరియంట్ 15,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మీకు బ్యాంక్ ఆఫర్ కూడా ఉన్నాయి, 1000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ 1000 రూపాయలు దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి 8GB 15,500 పెట్టారు. అదే ప్రైస్కి నన్ను అడిగితే ఇక్కడ CMF ఫోన్ 1 వస్తుంది. సో ఆలోచించుకోవాలి మీరే. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రెడ్మీ నుంచే రెడ్మీ ప్యాడ్ ప్రో ఈ మొబైల్ని మన ఇండియాలోకి త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు రెడ్మీ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడే చెప్పుకున్నాగా రెడ్మీ 13 5G మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేసిందని. సో ఈ మొబైల్ లాంచ్ చేస్తూనే దీన్ని అయితే టీచ్ చేసింది అనమాట. ట్యాబ్లెట్ని మన ఇండియాలో తీసుకురాబోతున్నట్టుగా. యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్ని ఫిబ్రవరి నెలలో అనుకుంటా చైనాలో ఆల్రెడీ లాంచ్ చేశారు. అక్కడ 4G వేరియంట్ 5G వేరియంట్ రెండు వేరియంట్స్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి 12.1 ఇంచెస్ 2.5K రెజల్యూషన్తో 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ అండ్ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. 10,000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో Android 14 హైపర్ వాయిస్తో అయితే ఈ ట్యాబ్లెట్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. సో అదే ట్యాబ్లెట్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురావాలని చూస్తున్నారు. చైనాలో మంచి ప్రైస్ పెట్టారు. 17,500 4G వేరియంట్ ప్రైస్ పెడితే 5G వేరియంట్ 23,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. మరి మన ఇండియాకి వచ్చేసరికి ఎంత ప్రైస్ పెడతారనేది అయితే చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus Nord 4 ఎట్టకేలకి ఈ మొబైల్ని అయితే లాంచ్కి సిద్ధం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నెల 16వ తారీఖున ఈ మొబైల్ని గ్లోబల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలో కూడా అదే రోజు అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అంటూ ఒక ప్రైస్ అయితే బయటకు వచ్చింది. అండర్ 30,000లో అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారంట. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ కూడా బయటకు వచ్చింది. మనం టెక్ న్యూస్లో కూడా అయితే చూసాము ఈ డిజైన్ ఎలా ఉండబోతుంది అనేది. అయితే ఇక్కడ ప్రైస్ కనుక చూస్తే 27,999 రూపాయలు ఇంక్లూడింగ్ అండ్ బ్యాంక్ ఆఫర్తో కలిపి ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతుందంట. అలాగే నో కాస్ట్ EMI 6 months అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా ఈ మొబైల్ సంబంధించిన ఈ డీటెయిల్ అయితే బయటకు వచ్చింది. ఆల్రెడీ మనం చూస్తే OnePlus Nord 4 CE 25,000 రూపాయలు అనమాట, 24,999 రూపాయలకు అమ్ముతున్నారు. సో దాంతో కంపేర్ చేసి ఇది బెటర్ స్పెసిఫికేషన్స్ వస్తుంది కాబట్టి చూడాలి మరి ప్రైస్. ఇక అలాగే OnePlus అదే 16వ తారీఖున OnePlus Nord 4తో పాటు OnePlus Pad 2 Watch 2R Nord Buds 3 Pro వీటిని కూడా అయితే లాంచ్ అయిపోతుంది. ఇప్పుడు వీటికి సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. అంటే చూడడానికి ఎలా ఉంటాయి అనేది అయితే బయటకు వచ్చింది. ప్యాడ్ ప్రో కనుక చూస్తే 12.1 ఇంచెస్ LCD స్క్రీన్తో రాబోతుంది. 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. లేదంటే Dimensity 9000 అని ఇంతకుముందు కొంచెం రూమర్స్ వచ్చినాయి. మరి ఏ ప్రాసెసర్తో తెస్తారో చూడాలి. ఇక అలాగే వాచ్ కనుక చూసినట్టయితే ఇది మనకి వాచ్ 2 కన్నా ఇంకా డౌన్ గ్రేడ్ వర్షన్, అంటే వాచ్ 2R కదా, ఇంకా తక్కువ ప్రైస్లో తీసుకురావచ్చు. దీని US ప్రైస్ బయటకు వచ్చింది 19,000 రూపాయలు యూఎస్లో ఉండబోతుందంట. ఇది మనకు సర్క్యులర్ డైల్తోనే వస్తుంది. రీసెంట్గా వాచ్ 2 పేరు మీద చైనాలో ఒక వాచ్ని లాంచ్ చేశారు. ఒకవేళ అదే వాచ్ని తీసుకొస్తారా మరి మార్చ్ డిజైన్ మారిద్దో చూడాలి. ఇంకోటిసరికి బడ్స్ పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం కనిపించలేదు. ఒప్పో కూడా ఇలాంటి బడ్స్ని అయితే తీసుకొచ్చింది. మరి ఒప్పో నుంచే రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నట్టున్నారు. వీటిని కూడా మనకి 16వ తారీఖున లాంచ్ అయిపోతున్నారు. బట్ మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇండియా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదనుకుంటా.